నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. దిస్ ఈజ్ భాను మేకల. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి ముగిసిపోయిందనుకున్నటువంటి నేపథ్యంలో మరొక కొత్త ఫేవర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రమే కాకుండా ఆల్ పార్టీలు అంటే అన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా టెన్షన్ వాతావరణం అనేది నెలకొనే పరిస్థితి కనపడుతుంది. అందుకు ప్రధాన కారణం జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక టెన్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెంటాడుతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా అధికార పార్టీ వారికి, ప్రతిపక్ష పార్టీ వారికి, ఏదైతే కూటమిగా ఏర్పడ్డారో వారికి ఈ యొక్క టెన్షన్ అనేది నెలకొనే పరిస్థితి కనపడుతుంది. అయితే జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమిగా ఏర్పడినటువంటి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది అంచనాల ప్రకారం, మనకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం ఈ వీడియో మీకు మీ ముందు తెలియపరుస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీ మీద ఎన్నికలకి వెళ్ళింది. ఆ స్ట్రాటజీ ఏంటంటే పేదవాడికి పెత్తందారుడికి మధ్య జరిగే యుద్ధం అనే ఒక నినాదంతో, ఆ యొక్క ట్యాగ్ లైన్తో ఎన్నికలకి అధికార పార్టీ వారు వెళ్ళారు. మరోపక్క కూటమిగా అంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, మరోపక్క పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కూటమిగా ఏర్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో, పేదలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో వారి యొక్క అవసరాలను నేను పరిగణలోకి తీసుకొని నా యొక్క ప్రభుత్వాన్ని నేను పాలించాను, నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు, నేను కేవలం పేదల పక్షాన, పేదలకు అవసరమైనటువంటి అంటే పేదలంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సినటువంటి ఆర్థిక అవసరాల మీద, వారికి కావాల్సినటువంటి అవసరాల మీద నేను నా యొక్క ప్రభుత్వాన్ని నేను పాలించాను అని ధీమా వ్యక్తం చేస్తూ మరొకసారి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సుమారుగా 110 సీట్ల నుంచి 125 సీట్లు రావచ్చనే ఒక అంచనాతో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ మాట అయితే మారుమోగిపోతుంది. మరోసారి వైఎస్ జగన్దే అధికారం అని. మరోపక్క కూటమి అంటే కూటమిగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికి ఎన్ని స్థానాలు రావచ్చు అనేది ఒక అంచనా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 70 నుంచి 80 సీట్ల వరకు మాత్రమే ఈ కూటమి చేజెక్కించుకునే పరిస్థితి ఉంది. కానీ ఏ సర్వే సంస్థలు చెప్పినా కూడా, ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ సర్వే సంస్థలు పాజిటివ్గా చెప్పేస్తున్నాయి. అంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద సర్వే అయినటువంటి ఈ పోలింగ్ సర్వే ఎంత ఉందంటే, పోలింగ్ శాతం 81% పోలింగ్ చేశారు. అయితే మరి 81% ఎక్కువ నమోదైంది పోలింగ్ అనే దానిలో పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. కానీ చాలామంది నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారంటే, చాలామంది గవర్నమెంట్ మీద యాంటీ పోల్ అయింది, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈసారి ఎక్కువగా పోల్ అయింది, అదంతా ఆ ఓట్లు, పోలైన ఓట్లన్నీ కూటమికే వచ్చాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ప్రముఖ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. కానీ 81%లో ఓటింగ్ పోల్ అయితే అది మొత్తం పేదలు, ఈసారి ఎక్కువ శాతం మహిళలు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు వేశారనేది ఒక వినపడుతున్నటువంటి మాట. సరే, ఏదేమైనా కూడా జూన్ 1న చాలా మంది ప్రముఖ సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. అందులో కూడా ఇప్పటికే తేల్చి చెప్పేశారు, మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గతంలో కంటే ఎక్కువగా 150 సీట్ల కంటే మరి ఎక్కువగా 160 కూడా రీచ్ అవ్వచ్చు అని సర్వే సంస్థలన్నీ చెప్పేస్తున్నాయి. కానీ రేపు జూన్ 1న సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనేది స్పష్టంగా తెలియపరుస్తున్నాము. అంటే స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఎందుకనంటే ఆయన ఎస్సీ, ఎస్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు పేదలుగా వాళ్ళు ఉన్నారు. ఈ 4 కులాల వాళ్ళ మాత్రమే ఎక్కువ మెజారిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. సో
ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకొని వైఎస్ఆర్సీపీకే తమ యొక్క ఓటును వేశారనేది ఒక బలంగా వినపడుతున్నటువంటి వాదన. సరే, ఏదేమైనా కూడా జూన్ 4న మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలోకి వస్తామంటూ ఇరు పార్టీ వారు, ఒక పక్క కూటమి వారు, మరో పక్క అధికార పార్టీ వారు, వాళ్ళు ప్రెస్ మీట్ల వేదికగా వాళ్ళు చెప్పాల్సినవి చెప్పేస్తున్నారు. కానీ ప్రజానాడి, ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అంటే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ప్రజా తీర్పు డిసైడ్ అయిపోయింది. ఫలితాలు రావటమే ఆలస్యం. ఎన్నికల్లో విజయం అనేది వైఎస్ఆర్సీపీకే ఎక్కువ శాతం ఉందని చెప్పి ఆల్రెడీ అన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్పేశాయి. సరే, ఏదేమైనా కూడా మా శ్రీ మీడియా నుంచి ఎగ్జిట్ పోల్ ద్వారా మేము చెప్పిన దాన్ని బట్టి, మేము చెప్పింది నిజమా కాదని తెలియాలంటే జూన్ 4 వరకు మీరు అందరూ వెయిట్ చేయాల్సిందే. కానీ స్పష్టంగా శ్రీ మీడియా నుంచి మేము చెప్పేది ఏంటంటే జూన్ 4th ఈవినింగ్ కల్లా వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిపోతుంది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అక్కడ మేము చేసినటువంటి అనాలిసిస్, మేము చేసినటువంటి సర్వే, అన్ని నియోజకవర్గాల్లో శ్రీ మీడియా వారు చేసినటువంటి సర్వేల్లో మాకు తేలినటువంటి అంశం ఏంటంటే మరొకసారి పక్కాగా డ్యామ్ షూర్ 100